అందరికీ నమస్కారం. నా పేరు వి మహల. నేను కాకినాడ అర్బన్ మండలంలోని నేతాజీ ప్రైమరీ స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి అనేక జీవితాలను అతలాకుతలం చేసి జనజీవితాలను స్తంభించిపోయేలా చేసింది. ఇదే పరిస్థితులు భవిష్యత్తు తరాల వారికి కొనసాగకుండా ఉండడం కోసం భావి తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలనే ప్రధాన ఉద్దేశంతో రూపొందించబడిన కార్యక్రమమే వాష్. ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్థురాలను కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేను మీ ముందుకు రావడానికి నాకు అవకాశం కల్పించి అద్భుతమైన సంకల్పాన్ని బలీయమైన కృషితో సమాజంలోకి సమర్థవంతంగా తీసుకుని వెళ్ళుటలో కృషి చేస్తున్న తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి వారికి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. వాష్ అనే ఈ ఆన్లైన్ శిక్షణా తరగతులకు ప్రియ ఉపాధ్యాయ బృందం అంతటికి స్వాగతం. రండి, వాష్ అనే ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకరమైన నవ సమాజ నిర్మాణానికి శ్రీకారం చుడదాం. ఉపాధ్యాయునిగా మన నిత్య జీవితంలో ఎన్నో శిక్షణా తరగతులను పొందుతూ ఉంటాం. కానీ ఇప్పుడు నవ సమాజ నిర్మాణకుడిగా నూతన బాధ్యత మన మీద ఉంచబడింది. ఈ కార్యక్రమం కొంతకాలానికో సమయానికో పరిమితమైంది కాదు. మానవ జీవిత మనుగడ ఉన్నంతకాలం ఈ కార్యక్రమంలో అంశాలు నిత్య జీవితంలో అవలంబించవలసినవై ఉంటాయి. అసలు వాష్ అంటే ఏమిటి? ఈ కార్యక్రమంలో కేంద్రీకృతమైన అంశాలు ఏమిటి? ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? ఇలా అనేక అంశాలను సుదీర్ఘంగా మునుపటి సెషన్లో మీరు తెలుసుకున్నారు. గాలి, నీరు, ఆహారం, పరిసరాలు ఒకటేమిటి, అన్నీ కలుషితమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి రూపొందించబడిన ఈ వాష్ అనేటువంటి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలను నేను తెలియచేస్తాను. వాష్ అనగా వాటర్, శానిటైజేషన్, హైజీన్. ఈ మూడు అంశాలు కేంద్రీకృతంగా వాష్ అనే కార్యక్రమం నిర్మించబడింది. ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో నిర్వహించాలి. ఎందుకు పాఠశాలల్ని ఎంపిక చేయడం జరిగింది అంటే, ఏదైనా ఒక దేశ అభివృద్ధి తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. కనుక రాబో తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించే బాధ్యత తరగతి గదుల నుండే ప్రారంభించడం జరుగుతుంది. సురక్షితమైన త్రాగునీరు విద్యార్థులకు అందించడం, చేతులు కడగడానికి, మధ్యాహ్న భోజనానికి, టాయిలెట్ల వినియోగానికి సరిపడా నీటి వనరులను పాఠశాలలకు అందేలా చేయడం, అలాగే పాఠశాల పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యకరమైన విద్యను అభ్యసించే పరిసరాలను కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వాష్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కేవలం చేతులు కడుగుకుంటకు మాత్రమే పరిమితం అయ్యిందేమో, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమ అమలు మరింత శక్తివంతంగా, ప్రవర్తనాత్మకమైన మార్పును సాధించేదిగా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులుగా మనదే. ఈ కార్యక్రమము అంతర్జాతీయంగా ప్రారంభించబడి అంతిమంగా విద్యార్థి ద్వారా సమాజానికి చేరే దశలో శక్తివంతమైన సాధనంగా పనిచేసే వ్యక్తిని ట్రైనర్ లేదా ఫెసిలిటేటర్ అని అంటాం. అంతర్జాతీయంగా ప్రారంభించబడిన ఈ వాష్ అనే కార్యక్రమాన్ని, దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అంతర్జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలోనికి, రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలోనికి, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయిలోనికి, మండల స్థాయి నుంచి పాఠశాల స్థాయిలోనికి, ఈ విధంగా ఒక చోట నుండి మరొక చోటుకు ఈ అంశం యొక్క ఉద్దేశము బదిలీ అవ్వడానికి కృషి చేసే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ట్రైనర్ లేదా ఫెసిలిటేటర్గా చెప్పవచ్చు. అంటే అంతర్జాతీయ స్థాయి మొదలుకొని విద్యార్థి వరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమ అమలుకు కృషి చేసే వారందరూ ట్రైనర్లు లేదా ఫెసిలిటేటర్లు. ఈ సెషన్లో ట్రైనర్ లేదా ఫెసిలిటేటర్కు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలను గురించి తెలుసుకుందాం. మొదటగా విషయం గురించిన పూర్తి జ్ఞానము ట్రైనర్కు ఉండాలి. అనగా వాష్ యొక్క కార్యక్రమం గురించినటువంటి పూర్తి జ్ఞానము, దీని అంతిమ లక్ష్యం ఏమిటి, ఈ కార్యక్రమంలో ఏ ఏ అంశాలను పాటించాలి అనేటువంటి పూర్తి జ్ఞానాత్మకమైన అంశాలను కలిగి ఉన్న వ్యక్తి ఇతరులకు దీన్ని పూర్తిగా అందించగలుగుతాడు. రెండవదిగా
ఈ వాష్ కార్యక్రమంలో ట్రైనర్గా ఉన్న వ్యక్తి ఆచరణలో మొదటి వ్యక్తిగా ఉండేవాడుగా ఉండాలి. మూడవ లక్షణం సృజనాత్మకత ఉండాలి. ఈ కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమంలో ట్రైనర్గా ఉన్న వ్యక్తి అయినా సరే వినూత్నమైన అంశాలను సృజనాత్మకంగా ఆలోచిస్తూ మారుతున్న కాలానుగుణంగా శిక్షణ పొందేవారికి ఆసక్తి రేకెత్తించే విధంగా కార్యక్రమంలోని అంశాలను వారి హృదయాల్లోకి చొప్పింప చేసే విధంగా చెప్పేవాడై ఉండాలి. నాలుగవ లక్షణం ప్రోత్సాహకుడుగా ఉండాలి. అంటే ఈ వాష్ కార్యక్రమంలో ఎవరైతే అమలుకు సహాయపడుతూ ఉన్నారో వారిని ప్రోత్సహిస్తూ అనేకులను ప్రోత్సహించే విధంగా మార్చాలి. ఉదాహరణకు ఒక విద్యార్థి వాష్ కార్యక్రమంలో భాగంగా తన తోటి స్నేహితుడికి చెప్పి తనతో పాటు పాటించే విధంగా చేసినప్పుడు ఆ వ్యక్తిని తరగతి గదిలో మనం అభినందిస్తే తన జీవితంలో ఆ ప్రశంసను ఎన్నటికీ మర్చిపోలేడు. ఆ ప్రశంసతో పాటు ఈ వాష్ కార్యక్రమం అమలును కూడా ఎన్నటికీ మర్చిపోడు. కనుక ఈ కార్యక్రమం అమలు విజయవంతంగా జరగాలంటే ఖచ్చితంగా ట్రైనర్ అనే వ్యక్తి మంచి ప్రోత్సాహకుడుగా ఉండాలి. ఐదవ లక్షణం సమాచార బదిలీ నైపుణ్యం ఉండాలి. ఈ సమాచార బదిలీ నైపుణ్యం అంటే భాషల గురించిన సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయగలిగిన సామర్థ్యం. అంటే వాష్ అనే కార్యక్రమాన్ని గురించి ఎవరికైనా తెలియచేసినప్పుడు వారు దాన్ని అమలు పరచాలి అనే అంతగా చైతన్యవంతులుగా మారే విధంగా చేయగలిగే సామర్థ్యము ట్రైనర్కు ఉండాలి. ఈ విధమైన లక్షణాలు కలిగి ఉన్నప్పుడే ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతం చేయగలుగుతాం. అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులకు, నవీన నాగరికతకు, విద్యార్థుల అభిరుచికి తగిన విధంగా నూతన అంశాలతో ఇమ్మడింపచేసి ఈ కార్యక్రమాన్ని మనం విద్యార్థుల్లోనికి తీసుకుని వెళ్ళాలి. ఈ వాష్ అనే కార్యక్రమాన్ని విద్యార్థులకు ఆసక్తికరంగా అందించేలా ప్రయత్నించాలి. దీనికి కొన్ని సహాయ సూచికలు అవసరం. వాటిలో కొన్ని వీడియో క్లిప్స్ను ప్లే చేయడం, రోల్ ప్లేలు, అడ్వర్టైజ్మెంట్లు, పిల్లలకు ఆసక్తి కలిగించే అనేక అంశాల ద్వారా వీటిని మనం ఉదాహరణకు ఫింగర్ పప్పెట్స్ లేదా స్టిక్ పప్పెట్స్ ద్వారా కూడా ఈ అంశాన్ని ఆసక్తికరంగా అందించవచ్చు. మా తరగతి గదిలో నేను ఇంప్లిమెంట్ చేసిన కొన్ని అంశాలను మీకు తెలియజేస్తాను. ఈ వాష్ కార్యక్రమంలో మొదటగా నేను ఇంప్లిమెంట్ చేసిన పద్ధతి విద్యార్థులను ఒక బృందంగా ఎంపిక చేసి వారు తరగతి గదిలోని వాష్ అనే కార్యక్రమం అమలు ఎంతవరకు జరుగుతుంది అని గమనించడం. నెల నెల ఈ గుంపులో సభ్యులను మారుస్తూ ఉండడం ద్వారా తరగతి గదిలోని విద్యార్థులందరూ కూడా ఆ గుంపులోని నాయకులుగా మారతారు. ఈ కార్యక్రమం యొక్క అంశాలను పూర్తిగా తెలుసుకుంటారు. ఇతరులు పాటించేలాగా వారిని ప్రోత్సహిస్తారు. ఇక రెండవ పద్ధతి అడ్వర్టైజ్మెంట్ ద్వారా నేను విద్యార్థులను ప్రోత్సహించాను. ఈ విషయంలో అయితే పిల్లలు చాలా సంతోషించారు. ఎందుకంటే ఉదాహరణకు టీవీలో మనం చూస్తుంటాం, బంటి నీ సబ్బు స్లోగా ఏంటి. ఈ మాట విన్నప్పుడు పిల్లలు నవ్వుతూ సరదాగా ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడతారు. ఇలాంటివి ఏమైనా తరగతి గదిలో చెప్పమని నేను ఒక చిన్న స్క్రీన్ని అరేంజ్ చేసి దాని మధ్యలోనికి వచ్చి మాట్లాడమన్నప్పుడు పిల్లలు రకరకాలైనటువంటి అంశాలను చాలా ముద్దు ముద్దు మాటలతో అడ్వర్టైజ్మెంట్లుగా చెప్పడం జరిగింది. ఇలాంటి అంశాల ద్వారా పిల్లల హృదయంలో ఈ విషయాలను మనం చొప్పింపచేస్తాం. మూడవదిగా ఆటలు, పాటలు, కథల ద్వారా కూడా మనం ఈ విషయాల్ని వారి నిత్య జీవితంలో గుర్తుండిపోయేలా చేయొచ్చు. ఉదాహరణకు చిన్న చిన్న గేయాలు పిల్లలకు ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటాయి. అలాగే నేను ఒక గేయ రూపంలో మా తరగతిలోని విద్యార్థులకు నేర్పించడం జరిగింది. ఆడుతూ పాడుతూ కడిగేస్తాం ఇయ్యా ఇయ్యో, కడుగుతూ కడుగుతూ తరిమేస్తాం ఇయ్యా ఇయ్యో, కరోనా కదు మరేదైనా ఇయ్యా ఇయ్యో, పారిశుద్ధ్యంతో అంతం చేస్తాం ఇయ్యా ఇయ్యో, నీటి రక్షణలో మేమే మేటి ఇయ్యా ఇయ్యో, పరిశుభ్రతలో మేమే సాటి ఇయ్యా ఇయ్యో ఇయ్యా ఇయ్యో. ఇలాంటి చిన్న చిన్న గేయాలు పిల్లలు మనసుల్లో ముద్రించబడిపోతాయి. అవి వారు ఎప్పటికీ మర్చిపోలేరు. వారి ఇళ్ల వద్ద, బయట పరిసరాల్లో ఆటలు పాటల్లో ఉన్నప్పుడు కూడా వీటిని పదే పదే ట్యూన్ చేస్తూ వాటిలో ఉన్న అంశాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా మనము విద్యార్థులను ఆట స్థలానికి తీసుకుని వెళ్ళినప్పుడు విరామ సమయాల్లోనూ, మధ్యాహ్న భోజన సమయాల్లోనూ టాయిలెట్స్ను వినియోగించేటప్పుడు సబ్బుతో చేతులు కడుక్కునేలాగా ప్రోత్సహించాలి. నేను మీకు 5Fల ద్వారా వచ్చేటువంటి వ్యాధుల గురించి తెలియజేస్తాను. ఎఫ్ ఫర్ ఫ్లైస్, ఈగల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. సెకండ్, ఎఫ్ ఫర్ ఫుడ్స్ ద్వారా ఆహార పదార్థాలు
ద్వారా వచ్చేటువంటి వ్యాపించేటువంటి వ్యాధులు. అలాగే ఎఫ్ ఫ్లూయిడ్స్, జల పదార్థాలు కలుషితం అవడం ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. మల సంబంధితమైన సూక్ష్మజీవుల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. ఎఫర్ ఫింగర్స్, చేతుల ద్వారా అంటే చేతి వేళ్ళు శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాపించేటువంటి వ్యాధులు. ఈ 5 F'ల గురించి విద్యార్థులకు మనం వివరించినప్పుడు వారు చాలా సరదాగా ఈ విషయాలని నేర్చుకుంటూ స్నేహితులతో కూడా ముచ్చటిస్తూ నేర్చుకుంటారు. ఈ విధంగా మన తరగతి గది పాఠశాలలో మనము సాధించదగిన ప్రతి మార్గాన్ని విడిచిపెట్టకుండా ఈ వాష్ అనే కార్యక్రమాన్ని విద్యార్థుల సాధారణ జీవితంలో భాగంగా మార్చగలిగినప్పుడే మనము ఒక మంచి ట్రైనర్గా లేదా ఫెసిలిటేటర్గా ఉంటాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న విషయాల ద్వారా విద్యార్థులు నిజ జీవితంలో ఒక భాగంగా ఈ వాష్ అనే కార్యక్రమాన్ని మార్చుకునే విధంగా విద్యార్థులకు ఈ అంశాన్ని అందించే దిశలో మీ అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇది నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కాకినాడ అర్బన్ మండలం నేతాజీ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో వాష్ కార్యక్రమాన్ని సంపూర్తిగా మేము అమలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. రండి, మా పాఠశాల పరిసరాలను, పారిశుద్ధ్యాన్ని, సురక్షిత మంచినీటిని ఏ విధంగా ఇస్తున్నామనే అంశాలను పరిశీలించుదాం. ప్రభుత్వం వారి సహకారంతో విద్యార్థులకు సురక్షితమైన మంచినీటిని వృధా కాకుండా ఉండే పద్ధతుల్లో అందించడం జరుగుతుంది. విద్యార్థులు సురక్షితమైన మంచినీరు కలిగిన వాతావరణంలో, పరిశుభ్రత కలిగినటువంటి పరిసరాలలో పారిశుద్ధ్యానికి ప్రధాన పాత్రను ఇస్తూ ముందుకు కొనసాగుతున్నటువంటి పాఠశాల వాతావరణంలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారని తెలియజేస్తున్నాం. ఇది హ్యాండ్ వాష్. మిడ్ డే మీల్ సమయంలో విద్యార్థులు సోప్ వాటర్తో చేతులు కడుక్కొని విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే టాయిలెట్స్ పారిశుద్ధ్యానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ మా పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అత్యంత కృషిని చేస్తూ విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలాగా మేమందరము సమిష్టి కృషిని చేస్తున్నామని తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి, నూతన నవసమాజ నిర్మాణానికి నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించడానికి అవకాశం కల్పించినటువంటి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి వారికి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనమందరము సమిష్టి కృషి చేసి వాష్ కార్యక్రమం ద్వారా నూతన ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. ధన్యవాదాలు.